నమస్తే సకలు. మరొక కథ. ఈ కథ పేరు మోసపోయిన భూస్వామి. ఇది చైనా దేశం కథ. పూర్వం చైనా దేశంలో మార్సాయ్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను చాలా యుక్తిపరుడు. అందుచేత భూస్వాములకు పక్కలో పల్లెంలాగా, ఇతర పేద రైతులకు దేవుడులాగా ఉండేవాడు. తరతరాలుగా అతని వంశం వాళ్ళు వ్యవసాయంలో జీవిస్తూ దరిద్రం నుంచి బయటపడలేకపోయారు. అందుచేత మార్సాయి ఒక ఏడు భూస్వామికి గింజలు కొలవరాదని తీర్మానించుకున్నాడు. పంట రాగానే అతను ధాన్యం అమ్మి కొన్ని బలిసిన కోడను కొన్నాడు. ఒక వేటగాడికి డబ్బులిచ్చి 2 నక్కలను కూడా సంపాదించాడు. ఆ 2 నక్కలలోనూ ఒకదాన్ని చీకటి గదిలో కట్టి ఉంచి రెండవ దానికి మెడకు తాడు కట్టి తన వెంట తిప్పసాగాడు. భూస్వామి తనకు రావలసిన ధాన్యం వసూలు చేసుకునేటందుకు బయలుదేరి దారిలో మార్సాయిని కలుసుకున్నాడు. తమ ధాన్యం గింజలు సిద్ధంగా ఉంచాను, మీ ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుపోవచ్చు అన్నాడు మార్సాయి. అవును, కానీ దీన్ని పట్టుకు తిరుగుతున్నావేమిటి, తప్పించుకుపోదు అన్నాడు భూస్వామి నక్కను చూపిస్తూ. పోనివ్వండి, ఏం పోతే అట్లా తిరిగి రావడం మంచిదేగా అంటూ మార్సాయి నక్కతో, నువ్వు పారిపోయి మంచి కోడను పట్టుకురావే అంటూ దాని మెడకున్న తాడు విప్పాడు. కట్టు ఊడిందే చాలని నక్క శరవేగంతో పారిపోయింది. నీకేమైనా మతిపోయిందా ఏమిటి, అది నక్క కాదు, అది మళ్ళీ నీ కంట పడుతుందా అన్నాడు భూస్వామి. దాని సంగతి మీకు తెలియదు. రేపు మధ్యాహ్నం తమరు మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తారనే నమ్మకంతో కోడను తెప్పిస్తున్నాను. ఆలస్యం చేయక వేళకు రండి అన్నాడు మార్సాయి. మర్నాడు మధ్యాహ్నానికల్లా మార్సాయి దివ్యమైన విందు భోజనం తయారు చేయించాడు. వాళ్ళ ఇల్లు అంత దూరం ఉండగానే భూస్వామికి కమ్మని మసాలా వాసన కొట్టింది. భోజనాల బల్ల మీద అనేక రకాలుగా వండిన కోడి మాంసం వేరు పళ్ళాలలో సిద్ధంగా ఉంది. మార్సాయి, నీ నక్క ఏది, దాన్ని కూడా తీసుకురా, మనతో పాటే అది కూడా తింటుంది అన్నాడు భూస్వామి. దానికి ఏం తొందర లేదులేండి, ముందు మన భోజనం కానిద్దాం అన్నాడు మార్సాయి. ఇద్దరు భోజనం చేశారు. సుష్టిగా తిన్నాక భూస్వామికి నక్క మీద ధ్యాస మళ్ళింది. అటువంటి నక్క తన వద్ద ఉంటే సదుపాయంగా ఉంటుంది కదూ అనుకుని ఆయన మార్సాయితో, ఏది నీ నక్కను ఒక్కసారి తీసుకురా చూస్తా అన్నాడు. మార్సాయి భూస్వామి మాటలకు తనలో తానే నవ్వుకొని లేచి వెళ్ళి చీకటి గదిలో దాచి ఉంచిన 2వ నక్కను తాడుతో సహా బయటికి తెచ్చాడు. మంచి నక్కే, దీన్ని 500 తులాల వెండికి అమ్ముతావా అని అడిగాడు భూస్వామి. మార్సాయి తల అడ్డంగా తిప్పుతూ, అమ్మటమే, నా బతుకంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. దీన్ని అమ్మితే మాడి చచ్చిపోను, మీకు నేను ఇవ్వవలసిన ధాన్యము పాత బకాయి పట్టుకుపోండి, నక్కను మాత్రం అమ్మను అన్నాడు. మార్సాయి, నీ ముష్టి ముక్త నాకు వద్దు, నక్కే కావాలి, 1000 తులాల వెండి తీసుకో, ఏమంటావు అన్నాడు భూస్వామి. మార్సాయి దీర్ఘంగా నెట్టూర్చి, మీరు కాదు కూడదు అని పట్టుపట్టినాక తప్పేదేముంది, నేను కోరేదల్లా ఏమిటంటే 1500 తులాల బంగారం వెండి దయచేయించండి, తక్కువ అయితే గిట్టుబాటు కాదు అన్నాడు. భూస్వామి సంతోషంగా అతను కోరిన ప్రకారం వెండి ఇచ్చి నక్కను పట్టుకుపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఒక అద్భుతమైన నక్కను కొనుక్కొచ్చాను, అది మంచి కోడను దొంగిలించి తెస్తుంది అన్నాడు. నేను చచ్చినా నమ్మను అన్నది భూస్వామి భార్య. భూస్వామి మార్సాయిలాగే నక్కను తట్టి, నువ్వు పోయి మంచి కోళ్లను పట్టుకుని రావే అంటూ దాని మెడదాడు విప్పేశాడు. మరుక్షణం అది పారిపోయింది. ఎన్ని రోజులు గడిచినా నక్క తిరిగి రాకపోవడం చూసి భూస్వామి తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. అతను మండిపడి పళ్ళు పట్టపట్ట కొరికి తన మనుషులను 10 మందిని తీసుకుని మార్సాయి ఇంటికి వెళ్ళి అతన్ని పట్టి బంధించి, నన్నే మోసగిస్తావుట నీచుడా, నా వెండి నాకు ఇచ్చావంటే నేను ఇప్పటికైనా తేలికలో పోనిస్తా అన్నాడు. అదంతా అప్పుడే ఖర్చు అయిపోయింది కదండి అన్నాడు మార్సాయి. వీడిని కర్రలతో చచ్చేదాకా కొట్టండి అని భూస్వామి తన మనుషులకు ఆనతిచ్చాడు. ఒక చెంప మంచు పడుతున్నది. చలి విపరీతంగా ఉన్నది. అయ్యగారు, ఇప్పుడు వీడిని చంపినా పాతేయడానికి పడదు, ఎందుకంటే రేపు చంపేస్తాము అన్నారు భూస్వామి మనుషులు. అలాగే చేద్దాం, తెల్లవారులు చలితో తీసుకొని వీడి ఒంటిన మామూలు బట్టలు మాత్రమే ఉంచి గానుగ రాతికి కట్టేసి ఉంచండి అన్నాడు భూస్వామి. తరువాత మార్సాయిని ఆరుబయట గానుగ రాతికి కట్టేసి అందరూ వెళ్ళిపోయారు. మంచు చలి మార్సాయిని తీవ్రంగా బాధిస్తున్నాయి. వాడు చలి బాధ నుంచి తప్పించుకోవడానికి గానుగను తిప్పసాగాడు. అలా చేయడం వల్ల వాడి శరీరం వేడెక్కడమే కాక చెమట కూడా పట్టింది. వాడి చలికి ఈ పాటికి చచ్చే ఉండాలి, చూసిరానని భూస్వామి తన మనిషిని గానుగ వద్దకు పంపాడు. వాడు తిరిగి వచ్చి ఆశ్చర్యంగా, దొర, వాడు చలికి చావలేదు సరికదా, ఒళ్ళంతా చెమటలు పోసి ఊదుకుంటున్నాడు అన్నాడు. ఇందులో ఏదో మర్మం ఉన్నది, అది తెలుసుకుని మరీ వాడిని చంపేస్తాను అనుకుని భూస్వామి వాడి వద్దకు వచ్చి,
మాత్సాయి, ఇంత చలిలో నీకు చెమట ఎలా పోస్తోంది అన్నాడు రాని నవ్వు తెచ్చుకుంటూ. నిష్కారణంగా నిరపరాధిని దండిస్తే ఏమవుతుంది బాబు? నేను తమకిచ్చిన నక్క నిజంగా మహిమ కలది. దానికి మీరు ఎలాగో కోపం తెప్పించి ఉండాలి. ఒకవేళ దాని మహిమను మీ ఇంట్లో వాళ్ళు నమ్మలేదేమో. ఆ సంగతి తెలిస్తే అది మళ్ళీ రాదు అన్నాడు మాత్సాయి. అలాంటిదేమైనా జరిగిందేమో మరి. ఇంతకు ఈ రహస్యం ఏమిటి? ఇంత చలిలో నీకు చెమట ఎందుకు పోసింది అని భూస్వామి అడిగాడు. కళ్ళ ఎదుట కనిపించే మీరు చూడలేకుండా ఉన్నారు. నేను వేసుకున్న చొక్కా ఏమిటనుకుంటున్నారు? ఎంతో మహిమ గలది. ఇది వేసుకుంటే చలికాలం వెచ్చగా ఉంటుంది, వేసవి కాలం చల్లగా ఉంటుంది అన్నాడు మాత్సాయి. దాన్ని 500 తులాల వెండికి అమ్ముతావా ఏమిటి అన్నాడు భూస్వామి. దయచేసి బేరం ఆడకండి, ఇది మా తాతల కాలం నుంచి వస్తున్నది. దీన్ని ఏ కాడికి అమ్మను నేను అన్నాడు మాత్సాయి. అది నాకు కావాలి మాత్సాయి, కావలసి వస్తే 1000 తులాల వెండి తీసుకో అన్నాడు భూస్వామి. అంతగా కావాలంటున్నారు కనుక 2000 తులాల వెండిని దయచేయించండి, ఇది మీకు ఇచ్చేస్తే చలికి చచ్చిపోతాను అన్నాడు మాత్సాయి. భూస్వామి వాడు కోరినంత వెండి ఇచ్చి వాడిని విడిచిపుచ్చి ఆ చొక్కా తీసుకుని ఇంటికి పోయి తన నౌకర్ల చేత దాన్ని ఉతికించి ఆరవేయించాడు. తర్వాత చలిలో ఆయన ఆ చొక్కా మాత్రం తొడుక్కుని అత్తవారింటికి వెళ్ళాడు. సత్య చలి పుట్టింది. పైపెచ్చు అందరూ ఆయన చూసి నవ్వారు. మాత్సాయి తనను మళ్ళీ మోసపుచ్చాడని భూస్వామి తెలుసుకున్నాడు. ఈసారి ఆయన మాత్సాయి మాయలో పడరాదని వాడిని చంపించాలని నిశ్చయించాడు. ఆయన మనుషులు మళ్ళీ మాత్సాయిని పట్టి తెచ్చారు. ఈసారి భూస్వామి వాడిని ఒక గోతంలో కట్టించి సముద్రం ఒడ్డున ఉన్న గుట్ట వద్ద పట్టించి తీసుకుపోయాడు. అక్కడ ఒక చెట్టు ఉన్నది. దాని కొమ్మ ఆ సముద్రం మీదకి ఉన్నది. గోతాన్ని ఆ కొమ్మకు కట్టారు. భూస్వామి నౌకరుతో, "పరే, ఆ కొమ్మ కొట్టి అంతటితో వీడి పీడ విరగడైపోతుంది" అన్నాడు. నౌకరు కొంచెం సేపు కొమ్మ కొట్టి, "దొర, ఆకలి మాడిపోతున్నది, తిండి తిని వచ్చి ఈ పని పూర్తి చేస్తేనే" అన్నాడు. "నాకు ఆకలిగానే ఉంది, భోజనం అయ్యాక మళ్ళీ వద్దాం, ఇంకా వీడు ఎక్కడికి పోతాడులే" అన్నాడు భూస్వామి. వాళ్ళు వెళ్ళినాక మాత్సాయి, "ఇంక నన్ను దింపండి" అని కేకలు పెట్టసాగాడు. ఇంతలో భూస్వామి మామగారు కూతుర్ని చూడడానికి అటుగా వచ్చి మాత్సాయి కేకలు విని, "ఎవర్రా అది" అని కేక పెట్టాడు. మాత్సాయి ఆయన గొంతు గుర్తించాడు. ఆయనకి గూని ఉన్నదని వాడికి తెలుసు. వాడు ఆయనతో, "ఎవరో దేవుడు అల్లే వచ్చాడు, దించండి బాబు, నా గూని పోయింది" అన్నాడు. భూస్వామి మామగారు, "గూని పోవడం ఏమిటి" అన్నాడు. "మీకు తెలియదు కామూలు, ఈ సంచిలో కూర్చుంటే గూని నయమవుతుంది. నన్ను దించండి, తమకే తెలుస్తుంది. మా వాళ్ళు ఈ పాటికి రావాల్సిందే, మరి ఎందుకో రాలేదు. మళ్ళీ ఈ సంచి తీసుకుపోయి అసలు వాళ్ళకి ఇవ్వకపోతే వాడు గంటకు 100 తులాల పిండి వసూలు చేస్తారు" అన్నాడు మాత్సాయి. "అదా సంగతి, నాకు గూని ఉందిలే, నన్ను కూడా కాసేపు కూర్చొని ఇస్తావా? నీకు 100 తులాల వెండి నేనే ఇస్తాలే" అన్నాడు భూస్వామి మామగారు. మాత్సాయి ఎలాగైతేనే సంచి నుంచి బయటపడి భూస్వామి మామగారిని అందులో పెట్టి మళ్ళీ చెట్టు కొమ్మ కట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తర్వాత భూస్వామి తన మనిషితో సహా వచ్చి కొమ్మ కొట్టించి సముద్రంలో పడవేయించాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మాత్సాయి కావాలని పని పెట్టుకుని భూస్వామి ఇంటి వైపుగా వచ్చాడు. భూస్వామి వాడిని చూసి నిర్ఘాంతపోయి, "నువ్వు చచ్చిపోతేవి కదిరా, మళ్ళీ ఎలా వచ్చావు" అని ఆశ్చర్యంగా అడిగాడు. "మంచివాళ్ళు ఎప్పటికీ చావరనుకోండి. నేను సముద్రంలో పడగానే సముద్రరాజు దూతలు వచ్చి నన్ను తీసుకుపోయారు. సముద్రరాజు నాకు గొప్ప విందు చేసి తన రాజ్యంలోనే ఉండిపోమన్నాడు. నాకు ఒక అప్సరస వంటి కన్యనిచ్చి పెళ్లి కూడా చేశాడు. అక్కడ అందరూ అప్సరసలే. ఎక్కడ చూసినా బంగారం, రత్నాలు. అక్కడి వాళ్ళకు తినడము తాగడము తప్ప ఇంకొక పని లేదు. పాటుపడేవాడికి నాకు అక్కడ ఏం తోస్తుంది? అందుచేత వెళ్ళిపోతానని రాజుగారితో చెప్పాను. ఆయన వద్దన్నాడు. నేను వెళ్ళే తీరాలన్నాను. అయితే ఇష్టం వచ్చినప్పుడల్లా వస్తూ ఉండమని, దగ్గర స్నేహితులుంటే తెస్తూ ఉండమని ఆయన అన్నాడు. నా భార్యను రమ్మంటే ఆ లోకం విడిచి రాను అన్నాడు మాత్సాయి. వీడు ఒట్టి వెర్రి వెధవ. నేనైతే అక్కడి వాళ్ళందరినీ పెళ్లాడేసి రాజుని కాస్త తొలగించి నేనే రాజునయ్యుందును అనుకున్నాడు భూస్వామి. ఆయన మాత్సాయితో, "ఒరే, నీకు పుణ్యం ఉంటుంది, ఒక్కసారి నన్ను ఆ లోకానికి తీసుకుపోదు" అన్నాడు. మాత్సాయి మొదట ఒప్పుకోక చివరకు బలవంతాన ఒప్పుకున్నాడు. "మీరు ఎవరితోనూ ఈ విషయం బయట పెట్టకుండా రండి, లేకపోతే వస్తామని అందరూ వెంట పడతారు. 2 పడవలు రేపు ఉదయానికి సిద్ధం చేసి ఉంచుతాను" అన్నాడు మాత్సాయి. మర్నాడికి వాడు ఒక కొయ్య పడవను, ఒక పింగాణి పడవను సముద్రం ఒడ్డున సిద్ధంగా ఉంచి, భూస్వామి రాగానే పింగాణి పడవలో ఆయన ఎక్కించి తాను కొయ్య పడవలో ఎక్కాడు. 2 పడవలు సముద్రంలో చాలా దూరం పోయాక మాత్సాయి ఒక దుడ్డు కర్రతో తన పడవ మీద గట్టిగా కొడుతూ, "ఈ చప్పుడుకు సముద్ర రాజదూతలు వస్తారు" అన్నాడు. కానీ ఎవరూ రాలేదు.
భూస్వామి జాప్యం భరించలేక నా పడవ మీద కొట్టు, మూత బాగా అవుతుంది అన్నాడు. మాత్సాయి పింగాణి పడవను గట్టిగా కొట్టేసరికి అది కాస్త పగిలిపోయింది. భూస్వామి సముద్రంలో మునిగిపోయి చనిపోయాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకుడు తిరిగి మరో కథతో రేపు కలుద్దాం. నమస్తే.